ఒక మామూలు స్త్రీ కన్నీళ్లు ఏకంగా ఆ పరలోకాన్నే ఎలా కదిలించాయో తెలుసా? ఒకసారి యేసయ్య ఒక పరిసయ్యునింట్లో భోజనానికి కూర్చున్నారండి. ఆ గది నిండా పెద్ద పెద్ద పండితులు, మత పెద్దలు ఉన్నారు. కాని విడ్డూరం ఏంటంటే ఎవ్వరూ ఆయనకు కనీసం మర్యాద చేయలేదు. ఆయన పాదాలు కడుక్కోవడానికి కాసిన్ని నీళ్లు కూడా ఇవ్వలేదండి. కనీసం ప్రేమగా ఎదురెళ్ళి స్వాగతం పలకలేదు. సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్ళో పాపిగా ముద్రపడిన ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమెను ఎవరూ పిలవలేదు. పైగా ఆమె లోపలికి రావడం అక్కడున్న ఎవరికీ ఇష్టం లేదు. అయినా సరే తెగించి లోపలికి వచ్చేసి తిన్నగా వెళ్ళి యేసయ్య పాదాలపై పడి బోరున ఏడ్చేసిందండి. ఆమె కన్నీళ్లతో ఆయన దుమ్ము పట్టిన పాదాలు తడిచిపోయాయి. వెంటనే తన కురులతో ఆ పాదాలను తుడిచి ఎంతో ఖరీదైన అత్తరును పూసి తన్ను తాను ఆయనకు పూర్తిగా సమర్పించుకుంది. అది చూసి